పదే పదే మీరు కాళేశ్వరము అవినీతి, ఫోన్ ట్యాపింగు, ధరణి, గొర్రెల పంపిణీ, ఈ యొక్క డ్రగ్స్ మాఫియా, ఈ అన్ని అంశాలు తెర మీదకి తీసుకొస్తూ కేవలము బీఆర్ఎస్ నాయకులను బేరసారాలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నారు తప్పితే అందులో జరిగిన అవినీతి గురించి కానీ లేదా సూత్రధారులు ఎవరో ఏదో కొంతమంది పాత్రలను అరెస్ట్ చేసి హడావిడి చేస్తున్నారు తప్పితే అసలు సూత్రధారులు, ఆ పాత్రధారులు బాహాటంగా సూత్రధారుల పేర్లు బహిర్గతం చేసినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు మరి వారి పట్ల చర్యలు తీసుకోవటం లేదో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు. లిక్కర్ స్కామ్ విషయంలో కూడా మీ యొక్క ద్వంద్వ వైఖరి, అసెంబ్లీ ఎన్నికల పూర్వము కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ఏ రకంగా దుష్ప్రచారం చేశారో, అరెస్ట్ అయిన తర్వాత ఆ దర్యాప్తు సంస్థలు అన్ని ఆధారాలతో సమకూర్చి అరెస్ట్ చేస్తే సానుభూతి కోసం బీజేపీ ప్రభుత్వం పాచిక అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తన మాటలు గారితో ప్రజలను మభ్యపెట్టారు. ఇవాళ నిజంగా తప్పు చేసింది కాబట్టే లిక్కర్ స్కామ్లో ఇవాళ జైల్లో బెయిల్ సైతం కూడా దొరకటం లేదంటే ఎంత పటిష్టంగా ఆధారాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ గారు కూడా ముందస్తుగానే వాళ్ళ ఎమ్మెల్యేలను ఒకరిగా కాంగ్రెస్లో పంపిస్తూ తర్వాత పూర్తిగా విలీనం కోసము వారి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు 25 ఎమ్మెల్యేలు మాతో బీఆర్ఎస్ టచ్లో ఉన్నారని, త్వరలోనే చేరతారని చెప్పి కాంగ్రెస్ నాయకులే బాహటంగా మాట్లాడుతారు. మొన్న టికెట్ల పంపిణీ విషయంలో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది.